అందరికీ వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో బై ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో ఏఎండి వాళ్ళది కంప్లీట్గా ఏఎండి పీసీ పార్ట్స్తో పాటు అయితే పీసీ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాను. లైక్ గ్రాఫిక్ కార్డు, ప్రాసెసర్, మదర్ బోర్డ్ కంపాటబుల్ అనమాట. అన్నిటి కంపాటబుల్ అయ్యేటట్టు ఏఎండి పీసీ బిల్డ్ చేస్తున్నాము. మోస్ట్లీ బై ఏఎండి వాళ్ళది ఏంటంటే గేమర్స్ సైడ్కి ఉంటుంది. సో గేమర్స్ బెనిఫిట్ అవుతుందా, ఎడిటింగ్ కూడా బెనిఫిట్ అవుతుందా అన్నవి ఈ వీడియోలో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. వీడియో నచ్చితే ఇట్లా లాస్ట్ దాకా ఒక లైక్ అయితే చేయండి అనేసి ఒక రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకుంటే అమెజాన్ వాళ్ళ వెబ్సైట్ నుంచి నేను ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. సోర్స్ అండ్ గ్రేడ్ వాళ్ళకే అనుకోవచ్చు. ఇక్కడ మెయిన్ అమెజాన్ నుంచి ఎందుకు చూపిస్తాను, మొదటి కారణం ఏంటంటే ఇక్కడ కాంపోనెంట్స్ మ్యాక్సిమం పీసీ పార్ట్స్ ఏవైతే అన్నీ కూడా దొరుకుతాయి. తక్కువ రేటు దొరుకుతాయి. సేల్స్ ఏమైనా వచ్చినప్పుడు కూడా మీకు ఈజీగా డిస్కౌంట్స్ అవి కూడా పడతాయి. సెకండ్ పాయింట్ ఏంటంటే నేను రికార్డింగ్ చేసే టైంకి అయితే ఈ ప్రైస్ ఉందన్నమాట. ఫ్యూచర్లో ప్రైజెస్ తక్కువ కావచ్చు, ఇంతకుముందు చెప్పినట్టు సేల్ తగ్గచ్చు అనమాట. మూడో పాయింట్ ఏంటంటే భయ్, ఈ వీడియో వచ్చేసరికి అయితే ఒక బిల్డ్ గైడ్ లాగా అనమాట. కంపల్సరీ మీరు రిపేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం 2-3 కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇది పేపర్ మీద నోట్ చేసేసుకొని మీరు ఆఫ్లైన్లోకి వెళ్ళి స్టోర్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు అని చెప్పి అడ్వైజ్ అయితే చేస్తుంది. సో పీసీ బిల్డ్కి వెళ్ళిపోతాం. బై పార్ట్స్ చూసుకుంటే ఫస్ట్ ఏమిటి వాళ్ళది 5000 సిరీస్ Ryzen 5 5500 ప్రాసెసర్ అన్నమాట. 5000 సిరీస్ కదన్నా, ఇప్పుడు ఏమిటి వాళ్ళు 9000 సిరీస్కి వచ్చేసారంటే స్టిల్ ఇప్పటికీ 5000 సిరీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సిరీస్ అనుకోవచ్చు బై. అండ్ ఇక్కడ వాల్యూ ఫర్ మనీ ప్రాసెసర్ బై, ఇదైతే చెప్తున్నా 6 core 12 threadsతో పాటు కూడా వస్తుంది. 90 MB క్యాచ్ ఫైర్తో పాటు కూడా వస్తుంది. 7500 రూపీస్ ప్రైస్తో పాటు కూడా వస్తుంది అనమాట. చాలా మంచి లాభం అయితే పడతారు అన్నమాట. మీరు స్ట్రీమింగ్ చేసుకోవచ్చు, వీడియో ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాసెసర్ అన్నమాట. వాల్యూ ఫర్ మనీ కూడా వస్తుంది. ప్లస్ AM4 ప్లాట్ఫామ్ అనమాట, వన్ ఆఫ్ ద స్టేబుల్ ప్లాట్ఫామ్స్. ఈ AM4 ప్లాట్ఫామ్లో ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ప్రాసెసర్ డెలికేట్ ఉంటాయి, పిన్స్ ఉంటాయి అన్నమాట. ప్రాసెసర్ వెనకాల పిన్స్ ఉంటాయి. ఆ పిన్స్ చూసి యూజ్ చేయాల్సి వస్తుంది. కొంచెం పిన్ అటు ఇటు అయినా సరే కూడా ఆ ప్రాసెసర్ పని చేయదన్నమాట. అది కొత్తగా వచ్చిన సిరీస్లో సాల్వ్ చేసేసారు అన్నమాట. ఆ పిన్స్ ఏవైతే మదర్ బోర్డ్కి అటాచ్ చేసేసారు ఇంటెల్ వాళ్ళదంటది. అది AM5 ప్లాట్ఫామ్ అన్నమాట. కానీ ఇన్ కేస్ మీరు ప్రాసెసర్ని ఒకసారి పీసీ బిల్డ్ చేసినాక ప్రాసెసర్ అయితే ఎవరు టచ్ చేయరు కాబట్టి అది ప్రాబ్లం ఉండకపోవచ్చు. ఇంకొక మంచి విషయం ఏంటంటే ఈ ప్రాసెసర్లో మీకు CPU ఫ్యాన్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది CPU ఫ్యాన్. ఇది మొత్తం కూడా అల్యూమినియంతో పాటు కూడా వస్తుంది. పర్లేదు, బేసిక్ టెంపరేచర్స్ ఏవైతే ఉన్నాయో కంట్రోల్ చేసుకోగలిగితే మనం డే టు డే టాస్క్లకి, డే టు డే వర్క్స్లకి, కొన్ని 1-2 గేమ్స్ ఉంటాయి కదా, అవిట్లకు కూడా ఇది చాలా బాగానే పనిచేస్తుంది అనమాట. ఈ ప్రాసెసర్కి సంబంధించిన అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే AMD వాళ్ళ వెబ్సైట్ ఉంది. ఇక్కడ మీరు గమనిస్తే విండోస్ 10 అండ్ 11కి రెండింటి కూడా సపోర్ట్ ఉంది. అండ్ డ్రైవర్స్ కూడా సపోర్ట్స్ ఉన్నాయి. కమింగ్ టు ప్రాసెసర్ యొక్క స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రమే 5000 సిరీస్ ఉంది. ఇది కోడ్ నేమ్ ఉంటుంది కదా ప్రతి సిరీస్కి. ఇంటెల్ వాళ్ళే చూసుకుంటే ఆరో లేక్ అని, ర్యాప్టర్ లేక్ అనేసి అట్లా. దీనికి కూడా కోడ్ నేమ్ వచ్చేసరికి సెజునాన్ ఉంది. Zen 3 ఆర్కిటెక్చర్, 6 cores వస్తున్నాయి. హైపర్ థ్రెడింగ్తో పాటు వస్తుంది కాబట్టి 12 threadsతో పాటు వస్తుంది. అంటే కోర్స్కి డబల్ అవుతుంది అనమాట. అంటే 6 cores ఉంటే 12 threads అవుతుంది అది. అండ్ బేస్ ఫ్రీక్వెన్సీ తీసుకొని 3.6 GHz, 4.2 GHzకి టర్బో బూస్ట్ అవుతుంది. ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇక్కడ L2 3 MB క్యాచ్ మెమరీ వస్తుంది. L3 16 MB క్యాచ్ మెమరీ. ఓవరాల్గా 19 MB క్యాచ్ మెమరీ వస్తుంది. L1 వచ్చేసరికి అయితే KBPSలో ఉంది కాబట్టి కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ అది ఇంపార్టెంటే. 65 watts పవర్ కన్సంప్షన్, 7 nanometer ఫిన్ఫెట్ టెక్నాలజీతో తయారు చేసారు. మంచి టెంపరేచర్స్ అయితే కంపాటబిలిటీ ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు చిప్సెట్ సాకెట్ AM4 సాకెట్ మీద కూడా ఉంది. మదర్ బోర్డ్స్ ఏవే కంపాటబిలిటీ ఉన్నాయంటే X570, X470, X370, B550, B450, B350, A520 మదర్ బోర్డ్స్ మోడల్ నెంబర్స్ అనమాట. ఇవి కంపాటబుల్ అనమాట ఈ ఆ ప్రాసెసర్తో పాటు. అండ్ ప్రెసిషన్ బూస్ట్ 2తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇన్స్ట్రక్షన్ సెట్స్ చూసుకుంటే మాత్రం SSC 1, SSC 2, SSC 3, SSC 4.1, SSC 4.2, SSC 4A, SSC 3. అండ్ ఈ ప్రాసెస్తో పాటు మీకు AMD వాళ్ళది రేట్ స్టెల్త్ కూలర్ వస్తుంది. సో ఇక్కడ స్టార్టింగ్లో మీకు చూపించిన కదా, ఇది బ్రేత్ స్టెల్త్ కూలర్ అనమాట. సో అది
బాక్స్ అయినా వస్తుంది. 2022లో లాంచ్ అయింది, 3 years బ్యాక్ లాంచ్ అయింది, కానీ స్టిల్ ఇప్పటికి వన్ ఆఫ్ ద బెస్ట్ అంట. 90 degree టెంపరేచర్స్తో పాటు కూడా వస్తుంది సెల్సిగేట్. అండ్ విండోస్ లెవెల్ 10 ఆర్హెచ్ఎల్ లినక్స్ యుబుంటూ ఉంది కదా, అవి కూడా సపోర్టెడ్ ఉన్నాయి. PCI 3.0 సపోర్ట్స్తో పాటు కూడా వస్తుంది. అడిషనల్గా మీకు PCI లెన్స్ కావాలంటే స్పెసిఫిక్ కొన్ని మదర్ బోర్డ్స్ ఉన్నాయి, లైక్ X570 X470 మదర్ బోర్డ్స్కి కొన్ని అడిషనల్ ఫీచర్స్ వస్తున్నాయి. X570 వచ్చేసరికి 16:3 Gen 3 లేన్స్తో పాటు వస్తుంది. X470 వచ్చేసరికి 2 Gen 3 8 Gen 2 లేన్స్తో పాటు కూడా వస్తుంది. DDR4 ర్యామ్ అనమాట, 128 GB దాకా ర్యామ్ సపోర్ట్ అవుతుంది. డ్యూయల్ ఛానల్ మెమరీ, 3200 MHz ఫ్రీక్వెన్సీ అనమాట. ఇక్కడ మీకు హైయెస్ట్ అయితే 3200 MHz ఫ్రీక్వెన్సీ ఉంది. క్వాడ్ ఛానల్ అయితే ఇట్లా క్వాడ్ ర్యామ్ డ్యూయల్ ఛానల్ అయితే ఇట్లా, ఇక్కడ 4 ర్యామ్లు డ్యూయల్ ఛానల్ అయితే ఇట్లా. DDR4ది 667 అన్నట్టు వస్తుంది. సో ఇవి కొంచెం ర్యామ్కి సంబంధించిన కోడ్స్ అనమాట. దీని ప్రకారం మీరు ర్యామ్స్ ఏవైతే ఉన్నాయో పెట్టుకోవచ్చు. అండ్ గ్రాఫిక్స్ అయితే లేదు పోయి దీంట్లో, సపరేట్గా మీకు గ్రాఫిక్ కార్డ్ అయితే కావాల్సిందే డిస్ప్లే రావడానికి. సో AMDకి సంబంధించిన సెక్యూరిటీ టెక్నాలజీస్ ఏవైతే కీ ఫీచర్స్ ఏవైతే అవి కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇదనమాట బై వన్ ఆఫ్ ద గుడ్ ప్రాసెసర్స్ అంటారు. ఇన్ కేస్ మీరు చూస్ చేసుకోవాలంటే యూజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఈ కూలర్, ఇక్కడ కూలర్ ఉంది కదా బై, సో ఇది నార్మలే అల్యూమినియంది వస్తుంది. కానీ నేను ఏం చేసిన అంటే బై ఈ PC బిల్డ్కి ANSI స్పోర్ట్స్ వాళ్ళది ఐస్ C612V2 ARGB కూలర్ని అయితే నేను తీసుకోమని రికమెండ్ చేస్తాను. 1400 ఉంది. ఇదే ఎందుకు కూలర్ అంటే ఒకటే మెయిన్ రీజన్ ఏంటంటే ఇది 6 హీట్ పైప్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. 6 కాపర్ హీట్ పైప్స్, అది మెయిన్ పాయింట్ అనమాట. సో ఏమైనా హీట్ ఉన్నా సరే కూడా తొందరగా గుంజేసుకుంటుంది బై. లాస్ట్ టైం కూడా ఛాన్సాలు కూడా చెప్పినాను. ఈ హీట్ పైప్స్ ఏవైతే ఇక్కడ చూసుకోవచ్చు, 6 హీట్ పైప్స్తో పాటు కూడా వస్తుంది. టెంపరేచర్ అనేది ఈజీగా గుంజేసేసుకొని మీకు ఇక్కడ ఈ ఫిన్స్ ఉన్నాయి కదా బై, ఇక్కడ ఈ సైడ్లో ఉన్న ఫిన్స్కి పైకి పంపిస్తుంది. అక్కడ నుంచి ఈ ఫ్యాన్ నుంచి వచ్చే గాలి బయటికి పంపించేస్తుంది అనమాట. సో అట్లా వాల్యూ ఫర్ మనీ అలా అంటే జస్ట్ బై వాల్యూ ఫర్ మనీ. మీరు ఏయోస్ కంటే కూడా ఎయిర్ కూలర్స్ సరిపోతే బేసిక్ వర్క్లో బేసిక్ టాస్క్లకు అన్నింటికి కూడా వెల్ బ్యాలెన్స్డ్ ఉంటాయి అన్నమాట. తీసుకోవచ్చు బై. అండ్ ఇంకొకటి పని ఏం చేస్తానంటే, ప్రాసెసర్ యొక్క ప్రైస్ ఉంది కాబట్టి ఇది కూడా ఒకటేసారి యాడ్ అప్ చేసుకుంటేనే మనం క్యాల్కులేటర్లో యాడ్ చేసుకుంటూ పోదాం. ఇక్కడ ప్రాసెసర్ యొక్క ప్రైస్ చూసుకుంటే 7499 రూపాయలు కదా. ఇక్కడ క్యాల్కులేటర్ ఓపెన్ చేసినవి 7499 రూపీస్. అట్లనే మన CPU కూలర్ కూడా ఉంది కదా బై, 1469 రూపీస్. ఇది కూడా యాడ్ చేసేద్దాము, 1469 రూపీస్ ప్లస్. ఓకేనా. దీని తర్వాత మదర్ బోర్డు. సో మదర్ బోర్డ్ చూసుకుంటే చాలా సింపుల్ది, బడ్జెట్లో వచ్చే మదర్ బోర్డ్ తీసుకున్న MSI వాళ్ళది B450M Pro మదర్ బోర్డ్ అనమాట. సో కంపాటబిలిటీ అని అంటే అఫీషియల్ AMD వాళ్ళ స్పెసిఫికేషన్స్ లిస్ట్లో కూడా B450 మదర్ బోర్డ్ అవైలబుల్ ఉంది. కంపాటబిలిటీ సపోర్ట్స్ అయితే ఉన్నాయి. సో ఒకసారి మదర్ బోర్డ్ గురించి చూసుకుందాం. సో ఇక్కడ మదర్ బోర్డ్ చూసుకుంటే ఫస్ట్ టాప్లో బై పవర్ ఏదైతే CPU పవర్ది ఒక 4 పిన్ది కనెక్టర్ వస్తుంది. తర్వాత మంచి VRMs అయితే ఇక్కడ ప్రొవైడ్ చేసి మంచి కెపాసిటర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ప్రాసెసర్ మధ్యలో అయితే ప్రాసెసర్ వస్తుంది. ఇక్కడ హోల్స్ లాగా కనిపించచ్చు, మీకు డౌట్ వచ్చానా హోల్స్ ఎందుకున్నాను, అదే AM4 ప్లాట్ఫామ్ అనమాట. సో హోల్స్ ఏవైతే ప్రాసెసర్ ఉన్నాయో ఆ ప్రాసెసర్లకి హోల్స్ వెళ్ళిపోతాయి. కొంచెం ఇంకి ముంగడు కావచ్చు, ఇక్కడ పిన్స్ ఆరో మార్క్ ఉంటే ఆరో మార్క్ అలైన్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. సో టెక్నీషియన్ చూసేసుకుంటే మీకు కంగారాల్సిన అవసరం లేదు. అండ్ ర్యామ్ చూసుకుంటే ఇక్కడ ర్యామ్ పక్కనే CPU ఫ్యాన్ కూడా ఆప్షన్ ఉంది. అండ్ దాని తర్వాత ర్యామ్ స్లాట్ చూసుకుంటే 2 ర్యామ్ స్లాట్లు వస్తున్నాయి. అన్న 4 ర్యామ్ స్లాట్ తీసుకొచ్చి అంటే పెద్దగా అవసరం అనిపించలేదు నాకు. అండ్ బడ్జెట్లో చూసుకుందాం అనుకున్నా. సో ఇక్కడ 16 GB చూసుకోవచ్చు పోయి, ఒక ర్యామ్ తీసుకొని ఫ్యూచర్లో ఇంకో 16 GB తీసుకుంటే ఓవరాల్ 32 GB ర్యామ్ అయితే అవుతుంది. అప్పుడు మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. తర్వాత అప్పుడు అడిషనల్గా ఏమైనా ఎడిటింగ్ వర్క్ అవిట్లకి సరిపోతుంది 32 GB ర్యామ్. పవర్ కనెక్టర్స్ ఇక్కడ చూసుకోవచ్చు, అడిషనల్ ఇంకో పవర్ కనెక్టర్, USB 3.0 పోర్ట్, ఇక్కడ M.2 స్లాట్తో పాటు కూడా వస్తుంది. గ్రాఫిక్ కార్డ్ స్లాట్ పెట్టుకోవచ్చు. దాంతో కింద PCI స్లాట్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ సెకండరీ హీట్ సింక్ కూడా ఇక్కడ ఉందన్నమాట చిప్ సెట్కి. సో మన కోడింగ్స్ ఐఓస్ అన్న వస్తాయి ఈ చిప్ సెట్ నుంచే, హీట్ సింక్ నుంచి వస్తుంది. సో నార్మల్గా ఏంటంటే కొన్ని ప్రీమియం లెవెల్ లైక్ 10,000 15,000 దానికి చిప్ సెట్ కూడా ఫ్యాన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. దానికి స్పెసిఫిక్గా మదర్ బోర్డ్తో పాటు వస్తుంది ఇంక్లూడెడ్. సో దీనికి రాలేదు, హీట్ సింక్ అయినా సరే రన్ అయిపోతుంది చిప్ సెట్కి.
ఈ మదర్ బోర్డ్ యొక్క ప్రైస్ చూసుకుంటే 4799 రూపాయలు. సో ఇది కూడా యాడ్ చేసుకుందాము. ఓకే, అండ్ దీని తర్వాత ర్యామ్. సో ర్యామ్ వచ్చేసరికి జీ స్కిల్ వాళ్ళది రిప్జాస్ అనే ర్యామ్ తీసుకుంటున్నాము. DDR4వి ఇంతకుముందు చెప్పుకున్నట్టు 16 GB ర్యామ్. ఫ్యూచర్లో మీకు ఏమంటారు బడ్జెట్ వచ్చినప్పుడు అప్గ్రేడ్ చేసుకోవాలన్నప్పుడు ఇంకొక 16 GB ర్యామ్ తీసుకుంటే 32 GB అవుతుంది. ఓకేనా, అండ్ టైమింగ్స్ కూడా బాగున్నాయి. CL16 1818 38 1.34 volts మీద టైమింగ్స్ కూడా వస్తున్నాయి. సో బేసిక్ ఏమై కొంచెం లైక్ ఇది మెటల్ బాడీతో పాటు వస్తే కొంచెం హీట్ సింక్ జర కూలింగ్కి సో సరిపోతుంది. 2539. సో ఇది యాడప్ చేసుకుందాం. సో ర్యామ్ అయిపోయింది కదా. సో దీని తర్వాత నెక్స్ట్ ఏముంటుంటే మనకు అందరికి తెలిసిందే స్టోరేజ్. సో స్టోరేజ్ చూసుకుంటే మాత్రము సిలికాన్ పవర్ వాళ్ళది జర తక్కువ అనిపించింది నాకు. PCI Gen 3 SSD, ఇది 512 GB అనమాట. సో 3D TLC నాతో పాటు వస్తుంది, క్యాచ్ మెమరీతో పాటు కూడా వస్తుంది, జర ఫ్యూచర్ ప్రూఫ్ కూడా ఉంటుంది అనేసి నేను ఇది సిలికాన్ పవర్ వాళ్ళది రికమెండ్ చేస్తున్నా. 2509 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇది ఎక్కడ పెట్టచ్చనా అంటే మీకు ఇక్కడ మదర్ బోర్డ్ ఉంది కదా. సో ఇక్కడ ఈ మదర్ బోర్డ్లో గ్రాఫిక్ కార్డ్ పైన స్లాట్ ఇక్కడ కనిపిస్తుంది కదా పిన్స్, ఇక్కడ నుంచి ఇక్కడ స్క్రూ ఉంటుంది. ఆ లెంత్ని బట్టి ఆ స్క్రూలో మీరు స్క్రూ పెట్టి ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు అనమాట మదర్ బోర్డ్లో. సో ఈ M.2 ఏదైతుందో జనరేషన్ 3rd అనమాట. అండ్ ప్రైస్ యాడ్ చేసుకొని 2509 రూపీస్ కదా, 2509 రూపీస్. దీని తర్వాత SSD అనమాట. సో సెకండరీ స్టోరేజ్ కోసం అదేంటన్నా అంటే ఇక్కడ M.2 ఇదేది వచ్చేసరికి అయితే మీది స్టోరేజ్ కోసం కాదు, సాఫ్ట్వేర్స్ కోసం అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ కోసం అంటే మెయిన్ మన OS ఉంటుంది కదా, OSకి సాఫ్ట్వేర్స్కి M.2 జర ఫాస్ట్గా బూట్ కావడానికి, ఫాస్ట్గా రన్ కావడానికి. అండ్ క్రూషల్ వాళ్ళది BX300 1 TB SSD వచ్చేసరికి కదా, దీంట్లో మన ప్రాజెక్ట్ ఫైల్స్ కానీ, గేమ్స్ కానీ, పర్సనల్ ఫైల్స్ ఏవైతే అవన్నీ కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు. సో ఇది వాల్యూ ఫర్ మనీ అన్నట్టు అనిపించింది నాకు. 5250 రూపీస్. ఓకే, పర్లేదు 1 TBకి SSDకి. ఇన్ కేస్ ఒకవేళ ఇట్లా మీరు 1 TBది ఇదే తీసుకోవాలంటే ఇది కూడా తీసుకోవచ్చు. సో సేమ్ అదే ప్రైస్ పడుతుంది నా ఒపీనియన్లో. ఇది బెటర్, సరిపోతుంది. అండ్ ఇంతకుముందుకు హార్డ్ డిస్క్లు రికమెండ్ చేస్తాను నేను. ఇప్పుడు అది క్లోజ్ అయితే చేసేపోయి హార్డ్ డిస్క్ రికమెండ్ చేస్తలేను, అందరు కూడా SSDకి రికమెండ్ చేస్తుంది అనమాట. ఇక్కడ దీని ప్రైస్ చూసుకున్న 5250 రూపీస్ అనమాట. మనం క్యాలిక్యులేటర్ యాడ్ చేసుకొని 5250 రూపీస్. దీని తర్వాత గ్రాఫిక్ కార్డ్ అనమాట. సో గ్రాఫిక్ కార్డ్ చూసుకుంటే AMD వాళ్ళది గ్రాఫిక్ కార్డ్ ఇక్కడ యూజ్ చేస్తున్నాము. AMD వాళ్ళది Radeon RX 6600 గ్రాఫిక్ కార్డ్ ఇది. ఈ గ్రాఫిక్ కార్డ్ వచ్చేసరికి అయితేనేమో బడ్జెట్ అనుకోవచ్చు. NVIDIA వాళ్ళది 3050 గ్రాఫిక్ కార్డ్ కంటే కూడా కొంచెం అవుట్ పర్ఫామ్ చేస్తుంది. 20,000 అన్న, 20,000 అంటే 20,000 కానీ PCI 4.0తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ మదర్ బోర్డ్ ఉంది కదా, సో మదర్ బోర్డ్కి కంపాటబిలిటీ అని అంటే మీరు యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం రాదు. కొంచెం పర్ఫార్మెన్స్ కూడా కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. సో అట్లైనా ఫ్యూచర్లో అప్గ్రేడ్ చేసుకున్నప్పుడు మీకు ఇది బెనిఫిషియల్గా ఉంటుంది. అండ్ ముందే చెప్తున్నా, ఈ గ్రాఫిక్ కార్డ్ ఫ్యూచర్ ప్రూఫ్ ఉండడానికే తీసుకున్నాను అనమాట. 3.0 PCI 3.0లో మీకు లైక్ అంత లేన్స్ రాకపోవచ్చు. ఇక్కడ మనకు మదర్ బోర్డ్లో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ స్లాట్ ఇది ఉంది కదా, ఇక్కడ పెట్టుకోవచ్చు PCI లేన్స్లో, ప్రాబ్లం ఏముండదు. ఈ గ్రాఫిక్ కార్డ్ ఏదైతే ఉందో మీకు మ్యాక్సిమం పర్ఫార్మెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ 1080p కోసమే, గేమ్ ప్లే కోసమే ఉంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు డ్యూయల్ ఫ్యాన్ వేరియంట్ ఆసూస్ వాళ్ళది. అండ్ ఇక్కడ లేన్స్ కూడా అన్నీ కూడా ఓకే. బ్యాక్ సైడ్ కూడా నార్మల్గా అయితే ఇక్కడ బ్యాక్ సైడ్లో మీకు ఏమి ఉండదు. ఇక్కడ దీనికి వచ్చేసరికి అయితే మెటల్ బ్యాక్ ప్లేట్తో పాటు వస్తుంది. హీట్ అనేది కొంచెం రెగ్యులేట్ చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ఇది RDNA 2 ఆర్కిటెక్చర్తో పాటు కూడా వస్తుంది. సో వాల్యూ ఫర్ మనీయే. కంపేర్ చేసుకుంటే AMDలో మీకు 3050 అనే గ్రాఫిక్ కార్డ్ ఉంది కదా 8 GB, దానికి గట్టి 14 అయితే ఇస్తుంది అనమాట. ఒకవేళ మీరు వేరే మోడల్ తీసుకోవచ్చు. ఇదేంటంటే స్పెసిఫిక్గా AMD కాంపోనెంట్స్ నుంచి కాబట్టి ఇది తీసుకున్నా. దీనికంటే 6400 కూడా ఉంది, దీనికంటే తగ్గద్దనేసి అయితే అంటారు. 6400 టచ్ కూడా చేయదు.
దానికంటే ఎన్విడియా వాళ్ళది తీసుకోమని అంటారు. సో ఇది ఏఎండిలా వన్ ఆఫ్ ద బడ్జెట్లో గుడ్ అంటాను ఇది. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఈ గ్రాఫిక్ కార్డ్ సంబంధించి చూసుకుంటే అఫీషియల్ వీళ్ళ వెబ్సైట్లో కూడా ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ. ఇది వచ్చేసరికి అయితేనేమో 68 కంప్యూట్ యూనిట్స్తో పాటు వస్తుంది. 32 MB ఆఫ్ ఎన్విడియా వాళ్ళ ఇన్ఫినిటీ క్యాష్ మెమరీ వస్తుంది. GDDR6 మెమరీ అండ్ ఓక్లాక్ తీసుకోవచ్చు 2044 మెగా ఫ్రీక్వెన్సీ. అన్న పిక్చర్ డిఫరెంట్గా ఉంది కదా అని అంటే ఎస్ బై ఏఎండి వాళ్ళది మోడల్ వేరే ఉంటుంది, ఇక్కడ ఆసూస్ వాళ్ళ మోడల్ వేరేగా ఉంటుంది. సో డిఫరెన్స్ ఉంటుంది బై. అండ్ ఇది PCI కనెక్ట్ పవర్ కనెక్టర్ని కూడా యూజ్ చేస్తుంది. సో చూద్దాం యాక్చువల్ ఏమేమి ఉన్నాయి. జనరల్గా గ్రాఫిక్ కార్డ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకుంటే మాత్రమే ఇక్కడ కొన్ని ఎఫ్పిఎస్లో అయితే మనకు 25 డివిజన్లో 98 FPS అని, వుల్ఫెన్స్టైన్లో 173 అని, డూమ్ ఇటర్నల్లో 138, ఫార్ క్రై 6లో 102, షాడో ఆఫ్ ద టూమ్ రైడర్ 180 అండ్ వ్యాలరెంట్లో 452 FPS అండ్ ఫార్ట్నైట్ 111 FPS, 153 వచ్చేసరికి అది ఏపెక్స్ లెజెండ్స్ అని. సో మ్యాక్స్ సెట్టింగ్స్లో ఇంత FPS వస్తుందని ఒక హైలైట్ అయితే చేశారు ఇక్కడ. అవి నార్మల్గా వీలు చెప్పేవి. మనం ఇన్ఫర్మేషన్ చూసుకుంటే మాత్రం ఇది కొంచెం ఓల్డ్ గ్రాఫిక్ కార్డే. ఏఎండి వాళ్ళ 6006 గ్రాఫిక్ కార్డ్ అనమాట. RX 600 సిరీస్ది 2021 అంటే దగ్గర మనకి 3 కూడా ఇంకో 4 ఇయర్స్ కన్సిడర్ చేసుకోవచ్చు. 8 పిన్ పవర్ కనెక్టర్ కావాలి ఇక్కడ మెన్షన్ చేసి, అడిషనల్ పవర్ కనెక్టర్ 8 పిన్ పవర్ కనెక్టర్. విండోస్ లెవెల్ 10 లినక్స్తో పాటు కంపాటబిలిటీ ఉంది. 28 కంప్యూటర్ యూనిట్స్తో పాటు కూడా వస్తుంది. బేస్ ఫ్రీక్వెన్సీ బూస్ట్ ఫ్రీక్వెన్సీ చూసుకుంటే 2491 ఉంది. బూస్ట్ ఫ్రీక్వెన్సీ గేమ్ ఫ్రీక్వెన్సీ చూసుకుంటే 2044 మెగా ఫ్రీక్వెన్సీతో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ 17.86 టాప్తో పాటు కూడా వస్తుంది. ఆపరేషన్ కంప్యూటర్ యూనిట్స్కి సింగిల్ ప్రేషన్కి వచ్చేసరికి 8.9 కంప్యూటర్ కొన్ని ఏకి సంబంధించిన చిన్న టాస్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. 1792 స్ట్రీమ్ ప్రాసెసర్ యూనిట్ తీసుకొచ్చారు. 112 టెక్స్చర్ యూనిట్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఇక్కడ పవర్ ఎంత తీసుకుంటుంది అని మెన్షన్ చేసారు బై. సో ఓవరాల్గా చూసుకుంటే బోర్డ్ నుంచి టిపికల్గా అంటే 132 వాట్ దాకా కూడా తీసుకుంటుంది. కానీ తక్కువ మినిమం అంటే తక్కువ 450 వాట్స్ పవర్ సప్లై అయితే కావాలనేసి అయితే మన వాళ్ళు ఇక్కడ అప్డేట్ అయితే చేసారు. 450 వాట్స్ అయితే సరిపోతుంది, కానీ కొంచెం ఎక్కువనే తీసుకోమంటాను. పవర్ సప్లై గురించి ఇప్పుడు చెప్తాను. ఇక్కడ ఏమిటి వాళ్ళ ఇన్ఫినిటీ క్యాష్ మెమరీ వస్తుంది. 32 MB మెమరీ, 14 GB స్పీడ్స్ వస్తుంది. మ్యాక్స్ సెట్టింగ్స్ మ్యాక్స్ మెమరీ సైజ్ చూసుకుంటే 8 GB మెమరీ టైప్, GDDR6 128 మెమరీ బ్యాండ్విత్ ఇంటర్ఫేస్తో పాటు కూడా వస్తుంది. మెమరీ బ్యాండ్విత్ చూసుకుంటే 224 GB/s తో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఇక్కడ రెండర్ ఫార్మాట్ చూసుకుంటే HDMI 4K దాకా వస్తుంది. 4K H260 కోడెక్స్, 4K H260 ఈ ఎన్కోడరు, H265 HEVC డీకోడర్, H265 HEVC ఎన్కోడర్ డీకోడర్ రెండు కూడా వస్తున్నాయి. AV1 డీకోడర్ కూడా వస్తుంది అనమాట. డిస్ప్లే 1.4 పోర్ట్, HDMI 2.4తో పాటు వస్తుంది. దాని తర్వాత మిగతా వేరే ఏవైతే టెక్నాలజీస్ ఏవైతే అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ మీకు. సో ఓవరాల్గా చూసుకుంటే వన్ ఆఫ్ ద గుడ్ గ్రాఫిక్ కార్డ్స్ అంటాను. గేమింగ్కి లైవ్ స్ట్రీమ్ చేసుకోవడానికి మీకు సరిపోతుంది. అండ్ ఎడిటింగ్స్ కూడా చేసుకోవచ్చు, వీడియో ఎడిటింగ్స్ కూడా చేసుకోవచ్చు ఈ గ్రాఫిక్ కార్డ్తో పాటు కూడా. సో ప్రైస్ చూసుకుంటే మాత్రమే 20,849 ఉంది. యాడ్ చేద్దాం ఒకసారి. 20,849 ఒకసారి అదే ప్రైస్ 2849. ఓకే ప్లస్ అండ్ ఇక్కడ గ్రాఫిక్ కార్డ్ అయిపోయింది. ఇంతమంది చెప్పినట్టు పవర్ సప్లై 450 వాట్స్ మినిమం అంటారు, కానీ నేను 450 వాట్స్ మినిమం అన్నాను. ఎందుకంటే మనకి ఇక్కడ మదర్ బోర్డ్ పవర్ కావాలి, SSDకి, ప్రాసెసర్కి, అండ్ ఆల్సో CPU కూలర్ ఫ్యాన్స్ ఉంటాయి వీటిలో కొంచెం పవర్ ఎక్కువ కావాల్సి వస్తుంది కాబట్టి అది యాడప్ అవుతుంది. సో అందుకే నేను ఒక రికమెండేషన్ ఏం చేస్తాను అంటే కొంచెం ఎక్కువ తీసుకోండి, ఒక 100 ఎక్కువ తీసుకోండి అంటాను. అందుకే మన వాళ్ళు 450 అంటే నేను 550 అంటాను బై. సో 550 వాళ్ళు తీసుకోండి. నేను ఇది కూలర్ మాస్టర్ది MWE సిరీస్ అవి బ్రాన్స్ V2 సిరీస్, ఇది 80+ బ్రాన్స్ సర్టిఫికేషన్తో పాటు వస్తుంది. 5 years వారంటీ, 5 సంవత్సరాల దాకా వారంటీ కూడా ఇది ప్రొవైడ్ చేస్తారు అన్నమాట కూలర్ మాస్టర్ వాళ్ళు. వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే బై నేను పర్సనల్గా యూజ్ చేసేది. కానీ ఏంటంటే నేను పర్సనల్గా అయితేనేమో 450 వాట్స్ యూజ్ చేస్తున్నా, ఇక్కడ మీకు 550 వాట్స్ తీసుకోమంటున్నా. ఎందుకు మెయిన్ కారణం ఏంటంటే బై అక్కడ 8 పిన్ పవర్ కన్నా కొంచెం పవర్ అనేది ఎక్కువ తీసుకుంటుంది అన్నమాట. సో దానికంటే కూడా కొంచెం ఎక్కువ తీసుకోవడం బెటర్ అనేసి అయితే బై 550 వాట్స్ అయితే తీసుకోవాలని రికమెండేషన్ అయితే చేస్తున్నాను. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు బై ఎంత వోల్టేజ్ తీసుకుంటుంది ఏసీకి అండ్ డీసీకి అన్నట్టు వోల్టేజ్ ఎంత వస్తుందని, టోటల్ పవర్ ఎంత పడుతుంది అనేసి.
అండ్ ఇక్కడ 120mm పెద్ద ఫ్యాన్ ఉంది బై. కూలింగ్ మంచిగా పనిచేస్తుంది. లోపల ఫీచర్స్ చూసుకోవచ్చు. ఇక్కడ లోపల ఇంటర్నల్స్ ఎలా ఉన్నాయనేసి అయితే బై బాగుంది. అండ్ నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా కదా, నాకు అది ఏ ప్రాబ్లం అయితే రాలేదు. వాల్యూ ఫర్ మనీ పవర్ సప్లై అంట. సో ఇవన్నీ అయిపోయి యాడప్ చేసేద్దాం. 4425 అనమాట. సో 4425 ఒకసారి చెక్ చేసుకుందాం, అదేనా? సో 4425 ప్రాసెసర్ పవర్ సప్లై యొక్క ప్రైస్. ఇవన్నీ అయిపోయినాయి కదా అని అంటే ఇవన్నీ కలిపేసుకొని కాంపోనెంట్స్ అంటే కాంపోనెంట్స్ పీసీ పార్ట్స్ అయితే అన్నీ కలుపుకొని ఒక క్యాబినెట్ కావాలి. సో ఆ క్యాబినెట్ చూసేద్దాం. సో క్యాబినెట్ చూసుకుంటే మాత్రము ఆన్సీ స్పోర్ట్స్ది ఇలా ఐటమ్ 1200 8x క్యాబినెట్ అయితే బయటపడ్డది. సో ఇది వచ్చేసరికి కదా కొంచెం గేమింగ్ క్యాబినెట్ అనమాట. సో ఈ క్యాబినెట్ కొంచెం మెష్తో పాటు కూడా వస్తుంది కాబట్టి కొంచెం ఫిల్టర్ ఏవైతున్నా కూడా ఈజీగా ప్రాబ్లం లేకుండా డస్ట్ కూడా బయట ఉండిపోతుంది. కానీ ఎయిర్ ఫ్లో మాత్రం మంచిగా వస్తుంది అనమాట. సో మీకు పైన కూడా కొంచెం మెష్ వస్తుంది, టెంపర్ గ్లాస్తో పాటు కూడా వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్లో మీకు ఫ్యాన్స్ కూడా వస్తున్నాయి అన్నమాట. ఇక్కడ మనం ఆల్రెడీ మెన్షన్ చేసేది అనమాట పై. ఇక్కడ ప్రీ ఇన్స్టాల్డ్ 3 ఫ్రంట్ ఫ్యాన్స్ అండ్ ఒకటి రియర్ ఫ్యాన్స్తో పాటు కూడా వస్తుంది అనమాట పై. అండ్ టాప్లో చూసుకుంటే మీకు లైక్ ఇక్కడ మనకు మెన్షన్ చేసిరన్నమాట అవి, లైక్ యూఎస్బి పోర్ట్, మైక్ పోర్ట్, ఆడియో పోర్ట్స్, రీస్టార్ట్ బటన్, పవర్ స్టార్ట్ బటన్, యూఎస్బి 3.2 పోర్ట్, ఆడియో మైక్ పోర్ట్స్ అవన్నీ కూడా వచ్చినాయి. అవన్నీ కూడా మెన్షన్ చేసిరు. ఇక్కడ ఏం లేదు, ఫ్రంట్ నుంచి గాలి వస్తుంది, ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంది కదా అక్కడ నుంచి గాలి అనేది బయటకు వెళ్ళిపోతుంది. ఇక్కడ ఫ్రంట్లో లుక్ ఇక్కడ చూసుకోవచ్చు, మెష్ది బాగుంది. లుక్ వైజ్ నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ లోపల ఇంటర్నల్లో చూసుకుంటే ఇక్కడ CPU కూలర్ హైట్ కూడా అవైలబుల్ ఉందన్నమాట, సపోర్ట్ చేస్తుంది. ITX, M80X అండ్ ATX మదర్ బోర్డ్స్ కూడా సపోర్ట్ ఉంది. ఇక్కడ గ్రాఫిక్ కార్డు కూడా ఫుల్ లెంత్ సపోర్ట్తో పాటు కూడా వస్తుంది. సో ఇదన్నమాట వన్ ఆఫ్ ద గుడ్ క్యాబినెట్స్ అంటే అన్నిటికీ అవైలబిలిటీ ఉంది కాబట్టి ఇక్కడ మీరు అడిషనల్గా పిక్చర్స్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ ఇంటర్నల్గా. ఓకే, సో ఇదన్నమాట పై ప్రైస్ చూసుకుంటే 2649 రూపీస్ ఉంది. సో యాడ్ చేద్దాం 2649 రూపీస్. సో 1 సెకండ్ చెక్ చేసుకుందాం. 2649 ఇది అంతే. సో ఇవి క్యాబినెట్ అనమాట అవి. సో ఇప్పుడు యాడప్ చేసి చూద్దాం ఎంత అవుతుందని. సో అంతా కలుపుకొని ఈక్వల్ టు కొడితే ఎంత వస్తుంది మనకి? 51,988 రూపీస్ అనమాట అవి. అంటే ఇంతకుముందు కూడా లాస్ట్ టైం కూడా 52,000 పీసీబీడీ చేసిన, ఇది కూడా అదే అవుతుంది 52,000 రూపీస్ పీసీబీడీలో. సో ఇది మీకు ఎట్లా అంటే లైక్ మొత్తం AMD పీసీ బిల్డ్ అనుకోవచ్చు 52,000 లోపల. అండ్ ఈ పీసీ బిల్డ్ మీకు యూస్ఫుల్ అయింది, మంచిగా అనిపించింది అంటే ఒక లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ ఇంకో 1 సెకండ్ రిపీట్ చేస్తే ఏంటంటే ఈ ప్రైజెస్ ఫ్యూచర్లో తగ్గచ్చు కంపల్సరీ. ఇవే ఉండాల్సిన అవసరం లేదు, డిస్కౌంట్స్ సేల్స్ వచ్చినప్పుడు తగ్గుతుంది. అండ్ ఈ వీడియో ఏదైతుందో ఒక గైడ్ లాగా చూసుకొని మీకు నచ్చిన కాంపోనెంట్స్ ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు, ఇంకా తక్కువ కూడా తీసుకురావచ్చు. లైక్ SSD తీసేస్తే మీకు 5,000 వస్తుంది, 45,000కి ఏమో వచ్చేస్తుంది. అట్లా 1-2 చేంజెస్ అయితే చేసుకోవచ్చు అనమాట మీరు. అండ్ ఈ లిస్ట్ వీడియోలో చూపించిన పీసీ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో పేపర్ మీద రాసుకొని ఆఫ్లైన్లోకి వెళ్ళి కూడా చెక్ చేయండి. ఆఫ్లైన్ చేయాలి మీకు దీనికంటే తక్కువకు వస్తుంది అనుకోండి ఆఫ్లైన్లో పర్చేస్ చేసుకోమని ఒక అడ్వైస్ కూడా చేస్తున్నాం. అంతే, అది AMDకి సంబంధించిన పీసీ బిల్డ్ గైడ్ అనమాట, బడ్జెట్లో వస్తుంది. ఇన్ కేస్ మీరు వీడియో యూస్ఫుల్ అయింది మంచిగా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి బై. సో ఫ్రెండ్స్, మీకైతే అర్థమైపోయింది కదా ఓవరాల్గా వన్ ఆఫ్ ద గుడ్ పీసీ బిల్డ్స్ అనుకుంటున్నాను. ఇంత లెంతీ లాంగ్ వీడియో మీరు చూసారు కదా బై, మీరేమనుకుంటారు? యూస్ఫుల్ అయిందా లేదా? మీ ఒపీనియన్స్ ఏదైతుందో కింద కామెంట్ చేయండి. కీలకమైనవే, చాలామంది కూడా బెనిఫిట్స్ అవుతాయి మీ ఒపీనియన్స్. అండ్ వీడియో ఇక్కడ దాకా చూసినందుకు అందరికి థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.